completely dedicated to motivate us. No one will have that time. Everyone is busy with their own lives. Self motivation is very very important. That boosts us, that triggers, that helps us to get success. And ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ అయ్యి ప్రతిరోజు గ్రౌండ్ చేయించేవారు. అంటే గ్రౌండ్ ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ ఉండడము, మళ్ళీ గ్రౌండ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వలేదు. నేను ఆల్మోస్ట్ ఒక 89 kgs ఉండే. ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేసుకున్నాను. సో ఎట్లా వెయిట్ లాస్ అవ్వడము ఎట్లా అనేది ఒక ఛాలెంజింగ్గా ఉండింది. సో అప్పుడు సర్వనర్ కట్ట పైన సో చాలా డెడికేటెడ్గా అసలు నాకు స్టార్టింగ్లో గ్రౌండ్ అనేది ఒక అల్టిమేట్ ఉండేది. సో చాలా ఎంతూజియాజం వచ్చేది గ్రౌండ్ ఇలా కంప్లీట్ చేసుకోవడం. మార్నింగ్ అయితే ఎంత తొందరగా గ్రౌండ్కి వెళ్దాము, అసలు నోటిఫికేషన్ ఉందా లేదా అనేది పట్టించుకోలేదు మేము. సో ఆల్మోస్ట్ 2021 నుంచి 2020 జాబ్ వచ్చేంత వరకు కూడా నందవార్పి గ్రౌండ్లో నేను వర్క్ చేసిన. సో ఒక నార్మల్ స్టూడెంట్ లాగానే వెళ్ళిన. ఆ తర్వాత నందవార్పి లీడర్గా, నందవార్పి సోషల్ మీడియా కూడా నేను చూసుకున్నాను. సో ఖచ్చితంగా 18 నుంచి ఉన్నాను. 18 బ్యాచ్లో స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు ఒక 50 మెంబర్స్ ఉండే సార్ దగ్గర. అయినా కానీ ఎవ్రీడే సార్ వచ్చేవారు గ్రౌండ్కి. ఎంతమంది ఉన్నా కానీ సార్ వచ్చి గ్రౌండ్ చేయించి వెళ్ళేవాళ్ళు. ఆ స్ట్రెంత్ కాస్త 500కి వెళ్ళింది. అయినా కానీ ఎవ్రీడే వచ్చి ప్రతి ఒక్క పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి గ్రౌండ్ చేయించేవారు. తర్వాత ఒకనొక టైంలో జస్ట్ 30 మెంబర్సే మిగిలిపోయారు అక్కడ గ్రౌండ్ దగ్గర. అయినా కానీ సార్ నందు సార్ పాత్ర ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కలిసి ఎట్లా ఉంది, ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా ఉంది అది ఇదని మంచిగా అడిగేవాళ్ళు. అట్లనే గ్రౌండ్కి కూడా రెగ్యులర్ ఉండాలని చెప్పేవాళ్ళు. సార్ రాకుంటే కాల్ చేసి స్పెషల్ కేర్ కూడా తీసుకునేవాళ్ళు అట్లా. సో ఖచ్చితంగా మనం ఏదన్నా దగ్గర 2018 నుంచి ట్రావెల్ అవుతున్నారు. సో ఈ నందవార్పి టీంలో ఏంటంటే కంప్లీట్గా మనకి ఈవెంట్స్ మీద కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. అంటే అదర్ యాక్టివిటీస్ ఏముండో ఖచ్చితంగానే నేనే సజెస్ట్ చేస్తా. సో మీరు నాట్ ఓన్లీ ఫర్ జాబ్స్, మీరు ఫిజికల్ యాక్టివిటీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు, సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ఖచ్చితంగా నందవార్పి మీ ఉంటుంది. ఓన్లీ ఒక ఫిజికల్ యాక్టివిటీ కాకుండా నాకు ఇతర ఇన్స్టిట్యూట్లలో కూడా నాకు ఫ్రీ కోచింగ్ అనేది ఇప్పించడం జరిగింది. సో నేను వేరే ఇన్స్టిట్యూట్లో మార్క్ టెస్ట్ కూడా నందు సార్ జాయిన్ చేయించింది. మార్క్ టెస్ట్ నేను మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ రాశాను. సో ఖచ్చితంగా నేను నందవార్పిలో భాగం అవ్వడం నాకు నేను after I came to Dilshuk and I joined in an institute. I gave my first mock test for 200 marks. There I got just 16 marks out of 200. And I thought it's all over, it's not for me. And though it is my first mock test, what I thought is that it is not my field, I am not someone here to try. That is what I thought. The thing I remembered is that I should not give up. Let me try for some more months. వచ్చామా, గ్రౌండ్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా. సో పిల్లలకి ఎక్కడ ఆడపిల్లలకైనా ఎక్కడ కానీ ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. సో 2018 నుంచి ఇప్పుడు 4 years జర్నీ సార్తో నాకు. సో ఎక్కడ కూడా మిస్బిహేవియర్స్ అనేవి జరగవు, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కంప్లీట్గా సక్సెస్ అవుతారు. స్టడీస్ కన్నా ఈవెంట్సే కష్టం అనిపించేది. ఆ విషయంలోనే నందు సార్ని కలవడం జరిగింది. సార్ కూడా తెలుసు, లిటరల్లీ 0 నుంచి స్టార్ట్ చేశాను నేను. సార్ దగ్గర నచ్చేది ఏంటంటే ఒక పేరెంట్ లాగా గైడ్ చేస్తారు సార్. చాలా హార్డ్ వర్కింగ్. గర్ల్స్ విషయానికి వస్తే వెరీ డిసిప్లిన్, ఏం డిస్టర్బెన్స్ ఏం ఉండదు. ఈ ఎస్ఐ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళైతే ఫిజికల్గా అయితే సార్ చాలా సపోర్ట్ చేస్తారు ఫిజికల్ ఈవెంట్స్లో. సో ఈవెంట్స్కి రావాలంటే ఖచ్చితంగా సార్ సజెషన్స్ యాక్సిడెంట్ అయింది. సో నేను ఇంకా హోప్స్ వదిలేసుకున్నా, ఈ నోటిఫికేషన్ నాకు రాదు, జాబ్ వదిలేసుకోవడం, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేము అని చాలా డిగ్రేడ్ అయిపోయాను నేను. ఆ టైంలో సార్ కంటిన్యూస్గా పర్సనల్ కేర్ తీసుకొని ఏం కాదు మోటివేట్ చేసి క్వాలిఫై అవుతావు, రెగ్యులర్గా ఒక రెస్ట్ తీసుకోండి అంటే రెస్ట్ తీసుకున్న టైంలో కూడా రెగ్యులర్గా సార్ కాంటాక్ట్లో ఉండి మోటివేట్ చేసి మళ్ళీ బాగా స్లోగా ప్రాక్టీస్ చేయించారు. అలా నేను 800 క్వాలిఫై కొట్టాను. అండ్ ఏదో క్వాలిఫై అయిపోతాను అనుకున్నా, బట్ నేను క్వాలిఫై కంటే కూడా 80 మార్క్స్తోనే రీచ్ అయ్యాను. చాలా మంది తక్కువ అనిపించచ్చు, బట్ నా సిచ్యువేషన్గా నాకు చాలా ఎక్కువ. నాకు సివిల్ వచ్చినా నాకు క్వాలిఫై అయితే కావాలనుకున్నా, బట్ గ్రౌండ్ చాలా హెల్ప్ అయింది. సార్ ఒక జాబ్ మిస్ అయిందని ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వదు. ఒకటి పోయిందంటే ఖచ్చితంగా ఇంకోటి పెద్దదే వస్తుంది. నేను 2018 నుంచి చాలా ఎగ్జామ్స్ రాసాను, ఒక్కటి కూడా రాలేదు. డైరెక్ట్ ఒకటేసారి ఎస్ఐ వచ్చింది, పెద్ద జాబ్. ఇది రాలేదు అని
డిసప్పాయింట్ అవ్వండి, ఖచ్చితంగా పెద్ద జాబ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ పవన్. ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాలు మనసుకోకపోతున్నాను. అంటే కింద నుంచి వచ్చిన సార్, అంటే సార్ కింద నుంచి వచ్చారు, అంటే కింద ఉన్న వాళ్ళ కష్టం కూడా సార్కి తెలుసు. వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి అనేది సార్కి తెలుసు. నెక్స్ట్ అదే విధంగా ఆ స్ట్రెంత్ పెంచుకుంటూ 1500 దాకా వెళ్ళింది. అయినా కానీ ప్రతి ఒక్క మనిషితో ఇంటరాక్ట్ అయ్యేవారు. మనకు కుదరకపోతే మనం ఫోన్ చేసినప్పుడల్లా సార్ రెస్పాండ్ అయ్యేవారు. అది మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఆ స్టేజ్కి వెళ్ళాక చాలా యూజ్ అవుతుంది. సార్ నన్ను నా నుంచి ఏదైనా సజెషన్ అడిగారు. సజెషన్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈ ఎస్ఐ కాంపిటేటివ్ ఫీల్డ్కి వస్తే ఫస్ట్ మెంటల్లీ ఫిజికల్లీ రెండు స్ట్రాంగ్ ఉండాలని ప్రిపేర్ అయి రావాలి. ఇంకొకటి మన మీద మనం ట్రస్ట్ పెట్టుకోవాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా హార్డ్ వర్క్ అయితే ఎప్పుడు ఫెయిల్ కాదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. అండ్ సార్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి గ్రౌండ్ లేని టైంలో కూడా మా గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు. అందరూ అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అని అనుకున్న టైంలో కూడా సార్ పర్సనల్గా ఇక్కడ తీసుకొని అన్ని ఇన్స్టిట్యూట్స్కి ఒక 3-4 ఇన్స్టిట్యూట్స్కి తీసుకొని ప్రాక్టీస్ చేయించడం. అంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, మనం ఫిట్గా ఉంటాం, మైండ్ కూడా యాక్టివ్ మంచిగా. సో అంటే మనం ఎంత చదువుకున్నా కానీ ఈవెంట్స్ క్లియర్ అయిపోతే ఫైనల్లీ మెయిన్స్ ఎగ్జామ్ రాయలేము. సో ఈవెంట్స్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా చదువు. My brother, he is the first person, and also no one in my family knows that I am actually preparing for police exam, because they know very well about me that I am very poor in ground. So there I actually started. Sir gave me a lot of motivation, and at each and every step he taught me how to like take each and every step. So there I started. Literally 1.5 months I worked very hard for the ground. I used to get 4 minutes 45 seconds like that in our ground when running mock test is conducted. But finally on the day of running I literally scored 85. That is too big for me. 3 minutes 42 seconds. The same day I called, maybe sir remembered or not, I don't know. I called sir and I told you with with so much happiness that I made this, because that is too much for me. And after that I got to know in our zone only one air post is there. That is a different thing. So